సార్ ఇప్పుడు లైలా మూవీ మొన్నటి వరకు చూసుకుంటే బాయ్కట్ అన్నారు. అసలు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మిక్స్డ్ టాక్ అంటున్నారు సార్. అసలు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు సినిమా ఎలా ఉంది ముందు? మన సినిమా టాక్ అయితే యావరేజ్ వచ్చింది. సినిమా పెద్దగా ఏం లేదన్నారు. కాకపోతే మా సినిమా కలెక్షన్స్ అయితే అసలు ఓపెనింగ్స్ లేవు. ఓపెనింగ్స్ లేవు అంటానికి వైసీపీ బాయ్కోటో లేకపోతే ఇంకో బాయ్కోటో కాదు. సినిమాని ఫస్ట్ చేసేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరోలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎందుకు 14వ తారీఖు జనాలు లేరు, ఈ దేని వాళ్ళు ఉండట్లేదు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆరెంజ్ అనే సినిమా రిలీజ్ అయింది. మొత్తం థియేటర్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ హెవీ రిటర్న్స్ అండ్ ఫుల్ సినిమా రీ రిలీజ్ చాలా చాలా మనకి బాగా ఇబ్బంది అవుతుంది. రీ రిలీజ్ చేసేటప్పుడు మన సినిమాలు కొత్త సినిమాల కలెక్షన్స్ ఉండట్లేదు. నేను ఓయి చేశాను, ఈ రీ రిలీజ్ నేనే తీసుకొచ్చాను. కానీ నేను తీసుకొచ్చానంటే కొత్త సినిమా మీద వేయమని కాదు, ఖాళీలో గ్యాప్ల్లో మనం వేస్తూ ఉంటే ఆ మెమోరీస్ కు సినిమా చూస్తారనే ఉద్దేశంతో 2-3 రోజులు వేశాను. నిన్న మొత్తం హెవీ రిటర్న్స్ ఉన్నాయి కలెక్షన్స్. ఆ హెవీ రిటర్న్స్ ఉన్న కలెక్షన్స్ ని మన ఈ సినిమా లైలాకి దెబ్బ కొట్టింది, బ్రహ్మానందం సినిమా కూడా దెబ్బ కొట్టింది మన కలెక్షన్స్ లో. ఓకే, సినిమా బాగుందా బాగోలేదా, ఇవాళ బాగుందా లేకపోతే సోమవారం తెలుస్తుంది. ఒక సినిమా కూడా పెద్దగా ఏం లేదు అని అన్నారు. ఇది నేను వైసీపీ బాయ్కాట్ కి దానికి సంబంధం లేదు. అయితే ఈ సినిమాని రిలీజ్ సినిమాలు డైరెక్ట్ రిలీజ్ మీద ఇవ్వకూడదు. దాన్ని మన ఛాంబర్ లో ప్రొడ్యూసర్లు హీరోలు మాట్లాడకపోతే చాలా కష్టం అవుతుంది. అంటే నేను రియల్ గా చెప్తున్నాను, ఇది మన వాళ్ళకి అర్థం అవుతుందా మనం చోటోడు దాంట్లో శంఖ ఊదినట్టే వీళ్ళందరికీ. కాకపోతే అర్థం చేసుకోగలగాలి. మీకు ఈ రోజు ఆల్ థియేటర్స్ అండ్ హెవీ రిటర్న్స్, మీకు ప్రేక్షకుడు ఎక్కడ చూసినా అదే ప్రేక్షకుడు ఉంటాడు. మీకు పార్టీ జెండాలు మారచ్చు, కార్యకర్తలు వాళ్ళే ఉంటారని చెప్పి జనాలు మీటింగ్లకు వచ్చే జనాలు వాళ్ళే ఉంటారు. మీరు మూడు పార్టీల మీటింగ్లు పెట్టండి, 3 పార్టీల మీటింగ్లు ఒక్కడే 1, 2, 3 పెట్టండి. పెట్టిన తర్వాత 3 పార్టీల మీటింగ్లకి 3 లక్షలు రమ్మనండి, రాలేరు. 4 o'clock మీరు 4 to 5, 6 ఇస్తే మళ్ళీ అదే జెండా మారిపోయి వచ్చేస్తుంది. ఇది ఎలక్షన్ రాజకీయం. మా సినిమా రాజకీయం ఏంటంటే సినిమా ప్రేక్షకులు సినిమా చూడటానికి, ఒక సినిమా ఫస్ట్ చూడటానికి వస్తే ఆ సినిమా ప్రేక్షకులే దీంట్లో ఉంటారు. మనకు ఆ రోజు ఆరెంజ్ సినిమా హెవీ రిటర్న్స్ ఉంటప్పుడు ఈ సినిమాకి ఎందుకుంటారు? ఆ సినిమాకి దెబ్బ ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం. విశ్వక్సేన్ గారి ఇంతకు ముందు నేను ఏ మాటకు ఆ మాట చెప్తున్నా, ఫేక్ పబ్లిసిటీ అనేది తాత్కాలికం తప్ప శాశ్వతం ఉండదు. ఏది చేసినా మంచైనా చెడ్డైనా ఆ ఫేక్ పబ్లిసిటీ ఏమైందంటే జనాల్లోకి ఇరిపోయింది. ఇదంతా నమ్మట్లేదు జనాలు పబ్లిసిటీ. ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మట్లేదు. వైసీపీది ఇప్పుడు నిజమైనా నమ్మట్లేదు జనాలు. ఎందుకంటే దేవి నాగవల్లి గారిది ఒక ఇష్యూ జరిగింది, అది కూడా ఫేక్. అసలు అంత పెద్ద ఛానల్ డైరెక్ట్ గా వాళ్ళు ఈ పబ్లిసిటీ కోసం ఎందుకు వాడుకున్నారో నాకైతే తెలియదు. తర్వాత వచ్చి ఒక కిరసనాలు పోసుకొని ఒకటి డ్రామా ప్లే చేశారు. ఇవన్నీ కూడా జనాల్లో ఫేక్ పబ్లిసిటీకి నేర్పింది. రెండోది మల్టీప్లెక్స్ ఐమాక్స్ దగ్గర వాళ్ళు వచ్చి సూపర్ హిట్ అని అదని ఇదని, నేను చచ్చిపోతా సూపర్ అది ఇది జనాలు. అంటే ఈ పబ్లిసిటీలు అంతా కూడా ఫేక్ అని అర్థమైపోతుంది. ప్రజలు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజు అబద్ధం ఆడొచ్చు, రేపు అబద్ధం ఆడొచ్చు, ఎల్లుండి అబద్ధం ఆడొచ్చు. ఇది శాశ్వతంగా పనికిరాదు. మనం అందుకనేసే మనకు చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మనం బండ బుద్ధితో తిడితే ఆ 3 గంటలు మాత్రం చాలా ఎక్స్ట్రానరీ చూస్తారు జనాలు. బా ఏం బండబూతులు తిట్టారా అని చెప్పి 4వ గంట తర్వాత ఆ జనాలు ఎవరు చూడరు. అంటే మనం ఫేక్ పబ్లిసిటీకి అంతే వాల్యూ ఉంటుంది, మనం బూతులు అమ్మనా బూతులు తిడితే కూడా అంతే ఉంటుంది. మనం నిదానంగా ఉన్నది మనం ఉన్నట్టు చెప్తే దాన్ని 2 రోజులు లేట్ అవ్వచ్చు, నిజం బయటికి రావడానికి లేట్ అవ్వచ్చు, కానీ యాజ్ క్లియర్ గా ఉంటుంది. ఇది నాకు పెద్దలు చెప్పిన మాట, నేనేమి చెప్పిన మాట కాదు. సార్ అంటే ఇప్పుడు హీరో చేసిన ఈ చిన్న చిన్న తప్పిదాల వల్లే ఈ మూవీ అనేది ఇట్లా అయిందని అంటారా? అది కూడా అయ్యి ఉండొచ్చు. కానీ కలెక్షన్స్ కు మాత్రం ఆరెంజ్ దెబ్బ కొట్టింది. కలెక్షన్స్ కి ఆరెంజ్ దెబ్బ కొట్టింది. ఇది ఇవాళ కలెక్షన్ లేకపోవడానికి కారణం హీరో కూడా దెబ్బ తగిలింది అనుకుంటా. సినిమాని కూడా కరెక్ట్ గా తీయలేకపోయారు. అంటే బాగలేదు అనేది టాక్ వచ్చింది.